విజయనగరం జిల్లాలో వైకుంఠ శోభను సంతరించుకున్నాయి వైష్ణవ ఆలయాలు. గోవిందనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. స్వామివారి ఉత్తర దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయాలు కోలాహలంగా మారాయి. పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో ఆలయాల అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవ దేవాలయాన్ని హరినామస్మరణతో మారుమోగుతున్నాయి. అదేవిధంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న పురాతన ఆలయం రాజగోపాల స్వామి ఆలయంలో మనం ఉన్నాం. ఇప్పుడు భక్తులు వేకువజాము 4 గంటల నుంచే ఉత్తరధార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. ఈ విధంగా మా అన్న రాజగోపాల స్వామి ఆలయంలో ఉన్న ప్రధాన అర్చకులతో మనం ఇప్పుడు మాట్లాడదాము. ఇప్పుడు చెప్పండి, ఉత్తరధార దర్శించుకోవడం అందులో విశేషం ఏమిటి? జై శ్రీమన్నారాయణ. ఈ రోజున ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని మన కొత్తపేటలో వేయించేసినటువంటి శ్రీ 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 మన్నా రాజగోపాల స్వామి వారి యొక్క ఆలయంలోని ఉదయం 4 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం చాలా విశేషంగా నిర్వహించబడింది. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారి యొక్క ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే భక్తజనులందరూ కూడా ఆ గోవింద నామస్మరణతోటి మన దేవాలయం అంతా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో నిండి ఉన్నది. ఈ రోజున మన ఆలయానికి ఉత్తర ద్వారం గుండా భక్తులందరూ వచ్చి వారు జన్మ చరితార్థం చేసుకున్నారు. జై శ్రీమన్నారాయణ. ఈ ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత ఏంటి? ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఈరోజు దర్శించుకోవడానికి ప్రత్యేకత ఏంటి సార్? మన ఉత్తర ద్వార దర్శనం అంటే స్వామివారు ఉత్తర ద్వారంలోని శేషపాలముతో శయనించి ఉంటాడు. ఆ ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్న వాళ్ళకి ఆ స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు మోక్షాన్ని ప్రసాదిస్తాడని శాస్త్రాల్లో చెప్పబడింది. కావున యొక్క ఉత్తర ద్వార దర్శనం చాలా ప్రత్యేకత. భక్తులందరూ కూడా వచ్చి యొక్క ఉత్తర ద్వారాన్ని దర్శించుకొని వారి యొక్క ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొంది ధరిస్తున్నారని మరి అనుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు చూసుకుంటే ఈ ఆలయంలో తదితర అంశాలపై ఆలయ కమిటీ సభ్యులు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి మరి జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నార రాజగోపాల స్వామి నమః. నా పేరు రామలింగ స్వామి. నేను ఈ టెంపుల్ మాజీ చైర్మన్ అండి. అయితే 2015కు ముందు ఈ టెంపుల్ బాగా జీర్ణ వ్యవస్థలో ఉండేది. అప్పుడు డాక్టర్ సతీష్ గారు, మేము ఒక 5 టీము ఆ భగవంతుడు మమ్మల్ని నిర్ణయించుకొని ఈ డెవలప్మెంట్కి మమ్మల్ని వినియోగించుకొని చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ఉన్న ఆక్యుపేషన్స్ ఇవన్నీ తీసి ఈ దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించి ఈ శోభ తేవడానికి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మా చేత సంకల్పించడం అనేది నిజంగా మాకు జన్మతః మహా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ప్రతీ నెల కూడా మాస కళ్యాణాలు, అదేవిధంగా సంవత్సరంలో ఈ వైకుంఠ ఏకాదశి నాడు లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ భగవంతుని దర్శించుకొని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా ప్రతి నెల కూడా మాస కళ్యాణం అంటూ జరుగుతుంది. ఆ కళ్యాణానికి కూడా కార్యక్రమాలకు కూడా భక్తులందరూ హాజరయ్యి స్వామివారి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నారు. ఈరోజు చూసుకుంటే పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారన్న దాని మీద ఒకసారి చెప్పండి. జై శ్రీమన్నారాయణ. శ్రీ మన్నార రాజగోపాల స్వామి దేవస్థానం. నా పేరు ఎం వంశీలక్ష్మి. ఇక్కడ కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి, దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులకు
అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు సద్వినియోగం చేసుకుని దైవ దర్శనం చేసుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఇద్దరు కూడా తీర్థ ప్రదర్శనలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మనం చూసుకుంటే పురాతన శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి దేవాలయంలోని గోవిందనామస్మరణతో మారుమోగుతుంది. వేకువజామున 4 గంటల నుంచే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు వేచి చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆలయ కమిటీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసిందని చెప్పాలి. కెమెరామెన్ మసూద్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్ విజయనగరం నుంచి.